హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'జూనియర్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్‌లో ఎలాగైతే స్టార్ట్ అవుతుందో అలాగే స్టార్ట్ అవుతుందండి. ఇనీషియల్‌గా వచ్చిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయిపోయిన తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ 'కిరీటి' గారిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత మూవీ ఒక 50 మినిట్స్ వరకు కూడా ఒక డెబ్యూటెంట్ యాక్టర్‌తో ఏమేమైతే చేయించాలో అన్నీ చేయిస్తారండి. ఒకటని గాదు. అన్నీ జేయిస్తారు. ఏది మిస్ చేయరసల. ఇంక మూవీ స్టార్ట్ అయిన 50 మినిట్స్‌కి ఒక మెయిన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే నడుస్తుందండి. ఇంటర్వెల్ దగ్గరొచ్చిన ట్విస్ట్ కూడా భలే అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కూడా ఇంటర్వెల్ దగ్గరొచ్చిన ట్విస్ట్‌ని బేస్ చేసుకొని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఓపెన్ జేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ బానే రాసుకున్నప్పటికీ, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఉండే ఎమోషన్‌కి అంత ప్రాపర్‌గా కనెక్ట్ అయ్యే అంత స్పేస్ ఇవ్వలేదేమో అనిపించింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్‌లో కొన్ని సీక్వెన్సెస్‌ని రన్ చేస్తారు. వాటిల్లో కొన్ని సీక్వెన్సెస్‌లో ఎమోషన్స్ చాలా పండాయి. కొన్ని సీక్వెన్సెస్‌లో మాత్రం ఏదో నడిపిస్తున్నారు అన్న ఫీలింగే కలిగింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్‌గా డిజైన్ చేసుకున్నారనిపించిందండి. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లో వచ్చే క్లైమాక్స్‌లా కాకుండా అది కొంచెం యూనిక్‌గా ఉంది. ఆ పోర్షన్స్‌లో వచ్చే ఎమోషన్స్ కానీ, ఆ సిట్యుయేషన్స్ గానీ చాలా అనిపించాయి. మనసుకి టచ్ అయ్యేలా చూపించారు. మూవీని మనం ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీలో ఏ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ ఉన్నాయి అన్న ఇంటెన్షన్‌తో మనం చూస్తే పర్లేదు. మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా బానే ఎళ్ళిపోతుంది. అలా కాకుండా కొత్త స్టోరీ గావాలి, కొత్త స్క్రీన్ ప్లే ఉండాలి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటెన్షన్‌తో ఎళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. చాలా డిసప్పాయింట్ అవుతాం. మూవీలో చెప్పుకోవడానికి చాలానే క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ స్పెషల్‌గా హైలైట్ అయ్యేది మాత్రం 'కిరీటి' అండ్ 'జెనీలియా' గారి క్యారెక్టర్సే. నిజంగా సర్ప్రైజ్ అయ్యానండి 'కిరీటి' యాక్టింగ్ చూసి. ఫైట్స్‌లో తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎమోషనల్ సిట్యుయేషన్స్‌లో తన మొహంలో హావభావాలు పందించడంలో కానీ, డాన్స్ స్టెప్స్‌లో గాని సూపర్‌గా ప్రెజెంట్ చేశారు అతను. నిజంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని కసితో చేసినట్టే ఉంది సినిమాలో తన యాక్టింగ్ మాత్రం. తన తర్వాత మూవీలో ఎక్కువ స్కోప్ అండ్ స్టోరీ మొత్తం రన్ అయ్యేది కూడా 'జెనీలియా' గారి క్యారెక్టర్‌కి సంబంధించే. ఆవిడ కూడా చాలా పోర్షన్స్‌లో నంబర్ ఆఫ్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తున్న ఒక క్యారెక్టర్ లాగా చాలా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్‌గా కూడా మూవీ సాలిడ్‌గా ఉందండి. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ డిజైనింగ్ గాని మైండ్ బ్లోయింగ్ అంతే. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా చూపించారు. స్పెషల్‌గా మాత్రం ఖచ్చితంగా డీఎస్‌పీ సార్‌ని మెచ్చుకొని తీరాలండి. 2 ½ అవర్స్ మూవీలో రెగ్యులర్ సీన్స్ ఉన్నప్పటికీ, కొన్ని ఓవర్ ద టాప్ సీన్స్ ఉన్నప్పటికీ, కొన్ని ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నప్పటికీ, ఆయన మ్యూజిక్‌తో కట్టిపడేశారంతే. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే, ఒక డెబ్యూటెంట్ యాక్టర్‌ని ఏమేమి చేయించాలి, ఎలా చూపించాలి అనే విషయంలో ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నారనిపించింది. కానీ స్టోరీ పరంగా ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే 'కిరీటి' ఇంకా బాగా షైన్ అయ్యేవాళ్ళేమో అనిపించింది. నా వరకైతే మాత్రం నేను వెళ్ళడమే పక్కా కమర్షియల్ మూవీనే చూడాలని వెళ్తున్నాను. 'కిరీటి' ఎలా యాక్ట్ చేశాడో నేను చూద్దామని ఎళ్తున్నానని మెంటల్‌గా ఫిక్స్ అయ్యే వెళ్ళాను. అలా వెళ్ళినప్పటికీ కొన్ని సీన్స్ నన్ను ఇరిటేట్ చేసాయి. కొన్ని సీన్స్ నాకు ఇబ్బంది పెట్టాయి. కానీ ఒక కమర్షియల్ మూవీలో ఇలాంటి సీన్స్ కామనే కదా! అని మెంటల్‌గా ఫిక్స్ అయ్యి, మూవీ ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేసైతే వచ్చేసాను బయటికి. సో, నేను చెప్పేదేటంటే ఏమైనా 1% అయినా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టకుండా ఏదో 'కిరీటి' అనే ఒక అబ్బాయి కొత్తగా ఏదో యాక్ట్ చేస్తున్నాడు చూద్దామని ఎళ్ళండి ఎంజాయ్ చేస్తారు. అదండి 'జూనియర్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.